వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి స్త్రీ కూడా తల్లి అవ్వాలని అనుకుంటుంది. అయితే న్యాచురల్గా ట్రై చేసి అవ్వని వాళ్ళకి కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయన్నమాట. అందులో మొదటిది ఐయుఏ అనమాట. అసలు ఈ ఐయుఏ అంటే ఏంటి? ఐయుఏ అంటే ఇంట్రా యుట్రైన్ ఇన్సామినేషన్ ప్రొసీజర్ అంటారు. అయితే ఈ ఐయుఐ చేయటానికి కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా కొన్ని బాగుండాలి. అందులో ఆడవాళ్ళకి మెయిన్గా ఫొలోపియన్ ట్యూబ్స్ 2 ఉంటాయి కదా, ఆ 2 బాగుండాలి, బ్లాక్ లేకుండా, లేదా అట్లీస్ట్ ఒక్క ట్యూబ్ అయినా బాగుండాలి. అదే మగవారికి అయితే స్పర్మ్ కౌంట్ అట్లీస్ట్ 10 మిలియన్ ఉండాలి. మొటిలిటీ 20-25 అంటే కదలికలు అనమాట. మార్ఫాలజీ అనేది షేప్ ఆఫ్ ద స్పర్మ్ కూడా చాలా కరెక్ట్గా ఉండాలి. అయితే ఈ ప్రొసీజర్ చేయడానికి ఫస్ట్ మగవారికి స్పర్మ్ అనేది కలెక్ట్ చేసి అది నీట్గా క్లీన్ చేసి అందులో చనిపోయిన కొన్ని స్పర్మ్ని తీసేస్తారు. చనిపోయిన కణాలను తీసేసి బాగా కదలనివి కూడా తీసేసి బాగా మంచిగా కదిలేవి మంచి కణాలని సెపరేట్ చేసి ఆ గుడ్ స్పర్మ్ని మాత్రం ఒక క్యాథెటర్ అనే పరికరంలో పెట్టి మనకి గర్భసంచి లోపలికి పంపిస్తారనమాట. ఈ డైరెక్ట్గా పంపించడం వల్ల ఏంటంటే మనం ఈజీగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మెయిన్గా ఇది పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎగ్ సైజ్ అనేది ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. కొంతమందికి ఓవులేషన్ టైం అనేది తెలియదు. సో మనకి ఈ ప్రొసీజర్ అనే టైంలో రెండో డే నుంచి అనమాట, అంటే మన పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచి మనకి ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ టైంలో రిలీజ్ చేస్తే బాగుంటుందో వాళ్ళు చూసి మనకి క్యాథెటర్ ద్వారా పంపించడం ద్వారా ఈ స్పర్మ్ అనేది గర్భసంచిలోకి డైరెక్ట్గా పంపడం వల్ల ఎగ్ ఆ టైంకి రిలీజ్ అయ్యి ఆ స్పర్మ్తో పాటు కలిసి ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది. సో అది ఎంబ్రియో కింద ఫామ్ అయ్యి అది ట్రావెల్ చేసుకుంటూ గర్భసంచిలో ఎండోమెట్రియం దగ్గర అతుక్కుపోతుంది అనమాట. సో ఈ విధంగా చాలా ఈజీగా కన్సీవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఐయుఏ అనేది అంత పెద్ద ప్రొసీజర్ అయితే ఏమీ కాదు, చాలా సింపుల్ మెథడ్ అండ్ దీనికి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. తర్వాత ఈ ప్రొసీజర్ అయ్యాక కొన్ని మెడిసిన్స్ అనేవి ఇస్తారనమాట. అయితే ఈ మెడిసిన్స్ వల్ల కన్సీవ్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. ఈజీ ప్రొసీజర్ అనమాట. అయితే కొంతమందికి ఐయుఐ కూడా సక్సెస్ అవ్వదు. సో అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తారు. అయితే నెక్స్ట్ వీడియోలో ఐవీఎఫ్ ఎవరికి చేస్తారు, ఎలా చేస్తారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేదాన్ని మనం తెలుసుకుంటాము. మీరు ఫర్దర్ వీడియో కోసం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.